Hare Krishna. I welcome you all to the satsang. So let's start with Kirtan. Jaya Radha Madhava Kunja Vihari. Jaya Radha Madhava Kunja Vihari. Gopijana Vallabha Girivara. Jaya Radha Madhava Kunja Vihari. Gopijana Vallabha Girivardhari. Yashodhanandana Vrajajana Ranjana. Yashodhanandana Vrajajana Ranjana. Yamuna Tiravanachari. Yamuna Tiravanachari. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Jaya Radha Govinda, Radha Govinda Radhe. Jaya Prabhupada, Jaya Prabhupada. Prabhupada, Jaya Prabhupada. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaur Hari Bol. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. श्री प्रभुपाद की जय. అందుకు వైష్ణవుడి की जय. హరే కృష్ణ. ఈరోజు మనము కుంతి ప్రేయర్స్ కంటిన్యూ చేస్తాం. మనం ఇప్పుడు దాకా 12 శ్లోకాస్ డిస్కస్ చేసాం. ఈరోజు 13 శ్లోక. సో ఎవరిదైతే శ్రీమద్ భాగవతం ఉందో 1వ స్కందం 8వ అధ్యాయం 30వ శ్లోకం. ఓకే. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యా కర్తురాత్మనః తిర్యన్ ఋషిషు యాదశ్యు తదత్యంత విదంబనం. ట్రాన్స్లేషన్. Of course, it is bewildering, O soul of the universe, that you work though you are inactive, and that you take birth though you are the vital force and the unborn. You yourself descend among animals, men, sages and aquatics. Verily, this is bewildering. So కుంతి మహారాణి చెప్తున్నారు, ఓ కృష్ణ, మాకు అసలు అంత కన్ఫ్యూజ్డ్, అసలు మేమేమి అర్థం చేసుకోలేకపోతున్నాము నీ దివ్యలీలని. ఎందుకంటే నువ్వు యూనివర్స్లో వచ్చినప్పుడు నువ్వు ఇన్యాక్టివ్గా ఉంటావు, కానీ యు టేక్ బర్త్ అంటే నువ్వు ఒక సాధారణమైన మనిషిలాగా పుడతావు. కానీ నీకు నిజంగా చెప్పాలంటే పుట్టుక లేదు, చావు లేదు. అండ్ యు ఆర్ ద వైటల్ ఫోర్స్ ఆఫ్ ద యూనివర్స్. భగవంతుడే లేకపోతే యూనివర్సే లేదు కదా. భగవంతుడి యొక్క శ్వాస కంటి చూపుతోనే క్రియేట్ చేస్తాడు, కంటి చూపుతోనే మొత్తము డిస్ట్రాయ్ చేసినప్పుడు, ఆయన లేనప్పుడు ఈ యూనివర్సే లేదు, మనమందరము లేదు. సో అదే చెప్తున్నారు, యు ఆర్ ద వైటల్ ఫోర్స్ అండ్ ది అన్బర్న్. మీకు పుట్టుక అనేది లేదు, అయినప్పటికీ
అక్వాటిక్ అనమాట, అంటే ఫిష్ లాగా వస్తారు, కూర్మ అవతారం తీసుకుంటారు, ఇలా రకరకాలుగా వస్తారు, నరహరిగా వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రామావతారంలో ఒక సింపుల్ హ్యూమన్, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా కనబడతారు భగవంతుడు. సో అలా వస్తారు. సో మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనేసి ఖచ్చితంగా మాకు అందరికీ అర్థం కాదు అని కూడా కుంతి మహారాణి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సరే, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. భగవంతుడి యొక్క పాస్ట్ టైమ్స్ ఎప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన రాముడుగా వచ్చారు, కృష్ణుడుగా వచ్చారు. కృష్ణావతారంలో మనం చూసాం ఎలా వచ్చారు. అసలు గోపాలకుడితో ఆడుకుంటూ ఉంటారు, ఏమి జరగని, అసలు ఆయనకి ఏం తెలియనట్టు. మొత్తం ఆ గోవర్ధన పర్వతాన్ని తీస్తాడు, ఆ మొత్తం ఫారెస్ట్ ఫైర్ని మింగేస్తాడు, ఆ కాళియా అనే సర్పం మీద అది అంత విషయం కక్కుతుంటే దాని తల మీద ఎక్కి కథక్కలి ఆడుతారు. సో ఎన్ని చేశారు ఆయన, ఎన్ని లీలలు మనం మాట్లాడుకుంటాము ఒకరోజు ఖచ్చితంగా. సో ఇన్ని చేశారు, కానీ మీరు ఆర్డినరీ ఒక చిన్న చైల్డ్ లాగా ఏమీ తెలియనట్టు. యశోదమ్మ చూస్తే, యశోదమ్మ వెన్న ఎందుకు దొంగలిచ్చావు, అసలు ఎందుకు ఇలా చేసావు, ఏదన్నా చిలిపి పనులు చేసినప్పుడు వెనకనే ఒక స్టిక్ తీసుకొని పరిగెడతారనమాట. అప్పుడు ఈయన చాలా భయంతో వెనక చూస్తూ అమ్మ వస్తుందా వెనక చూసి పరిగెడతాడంట. అసలు భయమే ఆయన చూసి భయపడుతుంది. అలాంటిది భగవంతుడు యశోదమ్మని చూసి భయపడుతున్నారు. ఇవన్నీ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే దీనికి అంతరార్థం చాలా ఉంది. అంతరార్థం తెలుసుకున్నామంటే అసలు తరిస్తామన్నమాట ఈ జీవితానికి. చాలా అంటే చెప్పాను కదా, భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. సో నా యొక్క భక్తుల్ని కాపాడడానికి, నా భక్తుల్ని కష్టపడే వాళ్ళని సంహరించడానికి, కష్టపెట్టే వాళ్ళని సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను వస్తానని. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన రావాల్సిన అవసరమే లేదు. భక్తుల్ని కాపాడాలంటే ఆయన ఎక్కడైనా ఎలాగైనా కాపాడచ్చు. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఆయన యొక్క ఇదే కదా, ఆయన యొక్క కంట్రోల్లోనే ఉంది. ఆయన చెప్తే ఏదైనా ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ప్రహ్లాద్ మహారాజుకి నిప్పులో వేసినా ఏం కాలేదు. ఎందుకంటే ఈ పంచభూతాలు కూడా భక్తులకి ఫేవర్ చేస్తుంది, హెల్ప్ చేస్తారు. పంచభూతాలు కూడా భక్తులకి హెల్ప్ చేస్తారు. సో భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరమే లేదు కదా భక్తుల్ని హెల్ప్ చేయడానికి. అలా రావాల్సిన అవసరం లేదు. అలానే అభక్తులు చెప్పడానికి మీరు రావాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని స్థాపించడానికి మీరు రావాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఆయన ఎందుకు రావాలి చెప్పండి? ధర్మాన్ని స్థాపించడానికి ఆళ్వార్లు వస్తున్నారు, గోస్వాములు వస్తున్నారు, గొప్ప గొప్ప భక్తులు వస్తున్నారు. మరి భగవంతుడు ఎందుకు వచ్చారు? జస్ట్ వాళ్ళ భక్తులకి వాళ్ళ కోరిక ఉంటుంది అనమాట. భగవంతుడు నేరుగా చూడాలి, ఆయన లీలల్లో పార్టిసిపేట్ చేయాలి అని. వాళ్ళకి ఎలా కోరిక ఉంటుందో అలానే అంతకంటే ఎక్కువనే చెప్పాలంటే అంతకంటే ఎక్కువనే భగవంతుడికి కోరిక ఉంటుంది. నా యొక్క భక్తులు నేను చూడాలి, నేరుగా వాళ్ళతో నేను లీలలు చేయాలి అనేసి. యాక్చువల్గా ఆ లీలలు ఇప్పుడు ఆయన అలా జరిగింది కాబట్టి ఈ బృందావన్ పాస్ట్ టైమ్స్, ఈ లీలలన్నీ మనం ఈరోజు ఇంకా తరిస్తున్నాం. ఎన్నిసార్లు మట్టి తిన్న పాస్ట్ టైం కానీ, ఎన్నిసార్లు అగాసురు పాస్ట్ టైం కానీ, ఏ లీలన తీసుకోండి, అది అన్లిమిటెడ్ టైమ్స్ మనం వినొచ్చు. ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకే లీలని నేను రోజు చెప్పినా కూడా మీరు వినగలుగుతారు. ఎందుకంటే అది దివ్యమైన లీలలు. భగవంతుడు చేసేవన్నీ దివ్యమైనవి, ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ అండ్ అస్పీషియస్. సో విన్న వాళ్ళకు వాళ్ళ మనసు ఎటువంటి, వాళ్ళు ఎంత మనసులో క్రోధము, ఎంత కామము ఏమి ఉన్నా కూడా, ఒకవేళ వాళ్ళు బై మిస్టేకో బై ఛాన్సో భగవంతుడు భక్తుల యొక్క అసోసియేషన్లో భగవంతుడి గురించి విన్నారనుకోండి, అయిపోయింది. ఇంకా ఆ ఆనందాన్ని అనుభవించడం స్టార్ట్ చేసేస్తారు. సో భగవంతుడి యొక్క లీలలు దివ్యమైనది. అదే చెప్తున్నారు, అలా చేసావే నువ్వు, నారాయణ అనే ఋషిగా వచ్చావు, రాముడుగా వచ్చావు, హ్యూమన్ బీయింగ్ లాగా కనబడ్డావు. అలాంటిది మాకు ఎలా అర్థమవుతుంది అనేసి ఆమె అంటున్నారు. సో ఎలా అర్థమవుతుంది మీరు చెప్పండి? వేదాలు, ఉపనిషత్తులు ఏమి చదివినా భగవంతుడు ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో అర్థం అవ్వడం అసాధ్యం. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సరే అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మరి భగవంతుని ఎలా తెలుసుకుంటాం? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్, హరే కృష్ణ, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ when we are in the association of pure devotees. శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుని అనుభవించారో, అందుకే శుద్ధ భక్తులు ఈ లోకంలో ఉన్నా కూడా వాళ్ళు
ఈరోజు భగవద్గీత శ్లోక 5.26 పంపించాను కదా. సో అందులో ఏం చెప్పాను, భగవంతుడు శుద్ధ భక్తులు భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా వాళ్ళు ప్రతి క్షణము భగవంతుని యొక్క ఆలోచనలోనే ఉంటారు. ఆ లీలలను తలుచుకుంటూ సర్వదా భగవంతుని నామాన్ని ఒక క్షణం, ఇప్పుడు మనం 16 మార్లు జపం చేస్తే అఫీషియల్గా జపం చేస్తున్నాం. బట్ వెన్ వీ హ్యావ్ టైం, మనకు సేవలంతా అయిపోతే అసలు సేవలు చేసేటప్పుడు కూడా అదే మనకు నోట్లో వస్తూనే ఉంటుంది. అన్అఫీషియలీ అన్లిమిటెడ్ భక్తులు అలానే చేస్తారు. అఫీషియలీ 16 మార్లు జపా బ్యాగ్ మీద, అంటే జపా బీడ్ ఏదైతే తులసి మాల ఉందో తులసి మాల మీద మనం 16 మార్లు చేసేది అది అన్అఫీషియలీ. ఓకే, అన్అఫీషియల్గా ఇట్ షుడ్ బి అన్లిమిటెడ్. అలా భక్తులు నిజంగానే వాళ్ళ యొక్క మైండ్ కంప్లీట్గా అబ్జర్వ్ అయి ఉంటుంది అనమాట భగవంతుడి యొక్క నామం మీద, భగవంతుడి యొక్క లీలల మీద. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు యాక్చువల్గా గోలోక ధామంలో ఉన్నట్టే. సో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం కనుక మనకు దొరికిందంటే భగవంతుడు ఎంత గొప్పవాడో, భగవంతుడి యొక్క అన్లిమిటెడ్ పొటెన్షియల్స్, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఇక్కడ ఇప్పుడు దిగారు. ఇప్పుడు చూడండి, ప్రహ్లాద్కే బాగా అర్థమైంది. ప్రహ్లాద్ వల్ల మాత్రమే నరసింహదేవ్ని పాసిఫై చేయగలిగాడు. ఇంకెవరు కూడా ఆయన్ని శాంతింప చేయలేకపోయారు. ఎందుకంటే ప్రహ్లాద్ గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాద్కి భగవంతుడు ఎందుకు వచ్చారు, భగవంతుడు ఎలా శాంతింప చేయాలో బాగా తెలుసు. అలా శుద్ధ భక్తులకు మాత్రమే తెలుసు భగవంతుడు యొక్క జన్మ కర్మచ మే దివ్యం. ఆ శ్లోక ఉంది కదా, జన్మ కర్మచ మే దివ్యం అంటే ఎవరైతే నా యొక్క జన్మ అంటే నేను నా పుట్టుక కానీ నా యొక్క సీక్రెట్ అంటే నేను ఏం చేస్తున్నా నా యొక్క యాక్టివిటీస్ ఎవరికైతే అర్థమవుతుందో అటువంటి వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది లేదు. మళ్ళీ ఎంత చక్కటి శ్లోక భగవద్గీతలో, ఎవరైతే నా యొక్క యాక్టివిటీస్ని నేను ఎందుకు పుడుతున్నాను నా రహస్యాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళకి పుట్టుకే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకుంటారో కొంచెమన్నా వాళ్ళ యొక్క పొజిషన్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మనం భగవంతుని అర్థం చేసుకుంటే వెంటనే మనం ఏంటో తెలిసిపోతుంది. మనం ఏంటి, వి ఆర్ ఎటర్నల్ సర్వెంట్స్ ఆఫ్ ది లార్డ్. భగవంతుడికి ఎల్లప్పుడూ మనం సేవ చేయాలి. అది ఒక విషయం మనకి అర్థమైపోతుంది. ఎప్పుడైతే అలా అర్థమవుతుందో మనకి ఎప్పుడు మనము భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైపోతాం. కాబట్టి ఆటోమేటిక్గా మనము నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ శ్లోక యొక్క అర్థం. ఓకే, సో భగవంతుడి యొక్క లీలలు మనం వేదాలు చదివినా ఉపనిషత్తు చదివినా మన యొక్క సొంత తెలివితేటలు ఆయన్ని తెలుసుకోలేము. ఎందుకంటే మనకు చాలా ఫైనెట్, మనకు అసలు ఏమాత్రం అర్థం కాదు. ఓకే, ఇక్కడ కుంతిదేవి కృష్ణుని విశ్వాత్మన్ అంటున్నారు. విశ్వాత్మన్ అంటే వైటల్ ఫోర్స్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఆయన లేకపోతే యూనివర్సే లేదు. ఇప్పుడు ఒక దేహం ఉంది. ఇప్పుడు నేను అనుకోండి, నన్ను శాంభవి అంటారు, నాలో ఆ ఆత్మ ఉన్నంత వరకే అలా పిలుస్తారు. మళ్ళీ బాడీ అంటారు అది లేకపోతే. సో ఆ లోపల నా వైటల్ ఫోర్స్ ఎవరు, అది ఆయన భగవంతుడే. ఆ వైటల్ ఫోర్సే కనుక అది చాలా సూక్ష్మం, చాలా చాలా చిన్నది. మనం ఆల్రెడీ క్విజ్లో డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎ సోల్? 1/10,000th టిప్ ఆఫ్ ఎ హ్యూమన్ హెయిర్. అంత చిన్నది. ఓకే, అంత చిన్న సూక్ష్మ ఆత్మని మనం ఎవరు కానీ చంపలేరు, ఏమి చేయలేరు. కాబట్టి ఈ బాడీ వెళ్ళిపోయింది. ఈ బాడీ ఎప్పుడైతే యూస్ అవ్వదో ఇంకా ఈ బాడీ పని అయిపోయింది అనుకోండి, ఈ మెషిన్ పని పాడైపోతే ఏం చేస్తాం, కొత్త మెషిన్ కొనుక్కుంటాం. అలా ఈ మెషిన్ పాడైపోతే ఇంకో బాడీలోకి, ఇంకో యోనిలోకి వెళ్ళిపోతాం. బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ డన్. ఈ జన్మంతా మనం ఏం చేస్తామో దాన్ని బట్టి ఇంకో బాడీని మనము తీసుకుంటాం. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి క్షణము కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. ఎవరితో? కృష్ణ లీలలతో, కృష్ణ సేవలో ఆనందాన్ని అనుభవిస్తారు. అలా వాళ్ళు చివరి క్షణంలో కూడా భగవంతు తలుచుకొని ప్రాణాన్ని వదిలేస్తారు. ఎప్పుడైతే ఆ విధంగా వదిలేస్తారో వాళ్ళకి ఇంకో జన్మ అనేది ఉండదు. రైట్, ఇంకో జన్మ. అందుకే ISKCON is called ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ప్రతి క్షణము భక్తి చేయాలి, ప్రతి క్షణము భగవంతుని తలుచుకోవాలి. 5 నిమిషాలు వెళ్ళి దీపం పెట్టేశాను అయిపోయిందంటే కుదరదు. ఎందుకంటే ఏ క్షణంలో నేను ప్రాణం వదులుతానో నాకు తెలుసా. సో తెలివైన వాళ్ళు ఆ టెస్ట్కి రెడీగా ఉండాలి. ఊరికే మ్యాథ్స్ సైన్స్ ఇట్స్ నాట్ దాట్. ఇట్ IIT ఎగ్జామ్స్, గేట్ ఎంట్రన్స్, సో నాట్ దోస్ థింగ్స్. అవి కాదు నిజమైన టెస్ట్. నిజమైన టెస్ట్ ఆ లాస్ట్ చివరి క్షణంలో, అదే మెయిన్ టెస్ట్ మనకి. దానికి ఇక్కడ రిహార్సల్ చేస్తున్నాం ప్రతిరోజు మనము.
ఈ రిహార్సల్ అనేది చక్కగా జరగాలి అంటే భక్తుల సాంగత్యంలో మాత్రమే కుదురుతుంది. ఈ మైండ్ అనే కోతిని మనం కంట్రోల్ చేయలేము. బట్ వెన్ వీఆర్ అండర్ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్, సిన్సియర్ డివోటీస్, దట్ ఈస్ పాసిబుల్. అలా ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఆ విధంగా మనము భగవంతుడి యొక్క జ్ఞానం స్మరణతో ఉండిపోతే ఏ క్షణమైన ప్రాణం వదలచ్చు, రైట్? ఏ క్షణమైన ఆపద రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు తలుచుకొని మనము ఈ యోనిని వదిలేస్తాం అనమాట. సో తెలివైన వాళ్ళు ఆ టెస్ట్కి రెడీ అవుతారు, రైట్? ఆ టెస్ట్ ఏది లాస్ట్ మూమెంట్లో వచ్చే టెస్ట్కి రెడీ అవుతారు. సో ఇక్కడ చెప్తున్నారు, ఓ కృష్ణ యు ఆర్ విశ్వాత్మాన్ అంటే యు ఆర్ ద వైటల్ ఫోర్స్. ఈ బాడీ ఉందంటే ఈ దేహంలో ఈరోజు ఈ ఏదైనా ఫంక్షన్ చేస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, చేతులు కదులుతుంది అంటే ఆ వైటల్ ఫోర్స్ ఉంటేనే కదా. ఆ లోపల ఆ సూక్ష్మంగా ఉండే ఆ ఫోర్స్ లేదంటే నేను మాట్లాడలేను, కంప్లీట్గా ఇట్ విల్ ఇన్యాక్టివ్. సో అటువంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, బయట ఉన్నావు. సో మనం ఫస్ట్ శ్లోకాన్ని మాట్లాడుకున్నాం కదా, భగవంతుడు ప్రతి చోట ఉంటాడు అనేసి. ఈశ్వర సర్వభూతానం హృదేషు అర్జున తిష్టతి అని శ్లోక భగవద్గీతలో కూడా చెప్పారు. ఓ అర్జున, ఐఎమ్ సీటెడ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ప్రతి ఒక్కరి యొక్క మనసులో నేను ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సర్వస్య చ అహం హృది సన్నివిష్టో. ప్రతి ఒక్క జీవి లోపల కూడా నేను అహం, వాళ్ళ యొక్క హృది అంటే హృదయంలో, సన్నివిష్టో ఐఎమ్ ప్లేస్డ్, నేను ఉన్నాను. సో భగవద్గీతలో ఎన్నో శ్లోకాల్లో భగవంతుడు మళ్ళీ అదే రిపీట్ చేశారు. ఆయన మనలోనే కాదు, హీఈస్ విత్ ఇన్ అండ్ విత్ అవుట్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్సైడ్ బట్ ఆల్సో అవుట్ సైడ్. సో ఎవ్రీవేర్ హీ ఈస్ దేర్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. సో అప్పుడు మనకి ఒకటి అర్థం కాదు, మనకు అంత దృష్టి లేదు, మనకి వీఆర్ ఫైనైట్. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, కానీ ఆయన లీలలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు పుట్టారు, ఆయన పుడితే ఎందుకు పుట్టారో అర్థం కాదు. పుడితే ఎందుకు ఆర్డినరీగా ఉన్నారు, ఒక చిన్న చైల్డ్ లాగా ఉన్నాడు కృష్ణావతారంలో, ఎన్నో లీలలు చేశారు. రామావతారంలో ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా ఉన్నారు. మళ్ళీ ఫిష్ లాగా వచ్చారు, కూర్మ అవతారం తీశారు. ఇదంతా ఎందుకు అనేది, ఈవెన్ బోర్ లాగా వరాహ అవతారం, ఇవన్నీ మనకు అర్థం కాదు. ఆయన అన్ని చోట్ల ఉన్నారని అది శాస్త్రాలు చెప్తుంది, కానీ మనం చూడలేము. మనం ఈ రోజుకి ఎప్పటికీ ఏదైనా కష్టం వచ్చిందంటే ఏడుస్తూనే కూర్చుంటాము, బాధపడతాము. బట్ హీఈస్ దేర్, మన లోపలే ఉన్నారు, బయట ఉన్నారు, కానీ ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి, రైట్? సో ఎంతో దయతో భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చారు. ఆ విగ్రహానికి మనము చక్కగా అర్చన చేస్తూ మనం గుడికి వెళ్ళి చేసుకుంటాం కదా, ఆయన విగ్రహ రూపంలో వచ్చారు. సో మనం అట్లీస్ట్ ఆ రూపాన్ని చూసినా మనం తెలుసుకోవాలి, ఓకే ఈయనే కదా భగవంతుడు అని. ఎందుకంటే మనకు ఫైనట్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి. యాక్చువల్లీ హీఈస్ ఎవ్రీవేర్, రైట్? సో యాక్చువల్గా శాస్త్రాస్లో చెప్పబడుతుంది, ఏదైతే కొండలు ఉందో అది భగవంతుడి యొక్క ఎముకలంట. కొండలు ఎప్పుడైతే మనం కొండలను చూసినప్పుడంతా అప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి, ఓ భగవంతుడి యొక్క ఎముకలు ఇవన్నీ, రైట్? అలానే ఎక్కడైతే ఓషన్ సముద్రాలు ఉంటుందో అది భగవంతుడి యొక్క హోల్స్, అంటే చిన్న స్కిన్లో హోల్స్ ఉంటాయి. సో దాట్ ఈస్ ద హోల్స్ ఆఫ్ ద లార్డ్. సముద్రాలు భగవంతుడి యొక్క హోల్స్, ఓకే, రంధ్రాలు, బాడీలో ఉన్న రంధ్రాలు, రైట్? అండ్ భగవంతుడి యొక్క స్కల్ ఏది తెలుసా, బ్రహ్మలోక. అంత భగవంతుడు ఈజ్ ఇన్ఫినిట్, నో, చాలా పెద్దగా ఉంటారు ఆయన, హీ ఇన్ఫినిట్. సో ఇప్పుడు మనము అట్లీస్ట్ మన కోసం యాక్చువల్గా ఇది కూడా సరిపోదు ఆయనకి ఆయన గురించి చెప్పడానికి, ఇవి కూడా సరిపోదు, ఈ డిస్క్రిప్షన్స్ కూడా వేదాల్లో ఇవి ఎలా చెప్పబడింది. బట్ మనకి ఇది అర్థమవుతుంది కదా, అట్లీస్ట్ ఓకే మౌంటైన్స్ చూసినప్పుడు, హిల్స్ని చూసినప్పుడు భగవంతుడి యొక్క ఎముకలు, భగవంతుడి ఎముకలు ఇట్లా ఉంటాయి, ఓకే భగవంతుడి యొక్క సముద్రాలు చూసినప్పుడు భగవంతుడి యొక్క రంధ్రాలు ఇలా ఉంటాయి. ఓకే నేను ఇప్పుడు బ్రహ్మలోక గురించి డిస్క్రైబ్ చేశారు, అప్పుడు చదువుతున్నప్పుడు అప్పుడు అర్థం చేసుకోవాలి, బ్రహ్మలోక అంటే భగవంతుడి యొక్క స్కల్ అని. సో ఇది మనలాంటి వాళ్ళకి, మనకి అంత ఫైనట్ నాలెడ్జే ఉంది, ఇన్ఫినిట్ నాలెడ్జ్ లేదు, భగవంతుడి గురించి అర్థం చేసుకున్నంత జ్ఞానం మనకు లేదు. అలాంటప్పుడు మనము ఈ విధంగా మనం మెమరైజ్ చేయాలి, ఈ విధంగా మనం గుర్తు తెచ్చుకోవాలి భగవంతుడిని. ఓకే ఇదంతా కూడా భగవంతుడు, అలా కనీసం విగ్రహ రూపంలో చూసినప్పుడంతా ఓకే భగవంతుడి యొక్క రూపం ఇదే అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, యాక్చువల్గా మనము ఒక ప్రెసిడెంట్ని మీట్ అయ్యామనుకోండి, ఎంత గొప్పగా చెప్పుకుంటాం, నేను ప్రెసిడెంట్ని మీట్ అయ్యాను, ప్రెసిడెంట్ ఒక అసోసియేషన్ నాకు ఉంది, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, గొప్పగా చెప్పుకుంటాం ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే.
బట్ యాక్చువల్లీ మనం ఎవ్రీడే వీఆర్ అన్ అసోసియేషన్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కాదు, హీఈస్ ద సుప్రీం ఫర్ ఎవ్రీథింగ్. సుప్రీం లార్డ్ ఆఫ్ ఎంటైర్ కాస్మిక్ మేనిఫెస్టేషన్, మొత్తం అన్నిటికీ ఆయన హెడ్. ఆయన యొక్క అసోసియేషన్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఉన్నాం మనం ఆయన అసోసియేషన్లో? కెన్ యూ టెల్ మీ when we are all in association of the Lord? Can you tell me? Cheppandi, I'll be waiting. Yes, Hare Krishna. మనం భగవంతుడి యొక్క అసోసియేషన్లో ఎప్పుడెప్పుడు ఉంటాం? Can anyone tell me? Hare Krishna. Always. By what means? ఎలా ఉంటాం? ఎలా భగవంతుడితో అసోసియేట్ అవుతాము? ఎలా అసోసియేట్ అవుతాము? Yes, Hare Krishna Prabhu. Yes, through chanting of the Hari Bol, Hari Bol, Hari Hari, Hare Krishna Saujanya Mataji. Yes. So, భగవంతుడి యొక్క నేను చెప్పడం కాదు, హరి హరి. It's told in the scriptures that when we chant Hare Krishna Mahamantra, we are actually associating with the Lord, with the Supreme Lord. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కృష్ణ అన్న కలియుగం యొక్క గొప్పతనం అదే. కలియుగం యొక్క అన్ని యుగానికన్నా దాంట్లో స్పెషల్ మస్తీ కలియుగంలో ఏంటంటే భగవంతుడి యొక్క నామానికి తేడా లేదు. సో హౌ కెన్ వి అసోసియేట్ విత్ ద లార్డ్? ఇట్స్ బై చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో whenever we chant, we are actually associating with the Lord. భగవంతుడితో స్వయంగా మనం అసోసియేషన్లో వస్తాం. అది మనము గుర్తించాలి. సో అలాంటప్పుడు మనం ఎంత ప్రౌడ్గా చెప్పుకోవాలి. మీరు జస్ట్ మీకు ప్రెసిడెంట్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, మీకు జస్ట్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నాకు సుప్రీం లార్డ్ తెలుసు. ఐఎమ్ అసోసియేటింగ్ విత్ హిమ్ ఎవ్రీ డే బై చాంటింగ్ రెగ్యులర్లీ, రైట్? చాంటింగ్ రెగ్యులర్లీ. అండ్ శ్రీమద్ భాగవతం ఈజ్ ఆల్సో ఇన్కర్నేషన్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీడే నిత్యం భాగవత సేవయ్య అని చెప్తారు. ప్రతిరోజు శ్రీమద్ భాగవతం కనుక విన్నామో చదివాము అంటే భగవంతుడు స్వయంగా మన చెవుల ద్వారా లోపలికి వెళ్ళి కూర్చుంటారనమాట మనసులో. సో ఇలాంటిది ఎక్కడా లేదనమాట. ఇంకా ఏ యుగంలో లేదు, కలియుగంలో మాత్రమే ఉంది. చాంటింగ్ ఆఫ్ హోలీ నేమ్స్ అండ్ లిజనింగ్ టు కృష్ణ కథ, రైట్? సో లెట్స్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకెవరు నా మీద చెప్తే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే మీరు ఎవరు చెప్పాలి? నాకు సుప్రీం లార్డ్ ఒక అసోసియేషన్ ఉందని చెప్పాలి, రైట్? ఓకే. సో శాస్త్రాల్లో చెప్పబడింది భగవంతుడు. శాస్త్రాలు చెప్పడం ఏమిందంటే కర్దమ ముని ఉన్నారు కదా, కర్దమ ముని వచ్చి కపిలదేవి యొక్క తండ్రి. సో ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దేవహూతి ఎవరు? స్వయంభూ మను యొక్క కూతురు. సో వీళ్ళిద్దరూ దేవహూతి వచ్చి కర్దమ మునిని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతారు. సో స్వయంభూ మను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. కానీ స్వయంభూ మను వచ్చి గొప్ప రాజు కదా, ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆమె చాలా బాగుండేదన్నమాట. కానీ ఎప్పుడైతే కర్దమ మునిని పెళ్లి చేసుకుందో ఆయన సేజ్, అప్పుడు ఎలా ఉంటారు? సేజ్ దగ్గర ఉన్నప్పుడు సింపుల్గాను అనుకుగాను ఎక్కువ సేవలు చేస్తూ ఆమె గడిపే వాళ్ళు అనమాట. కానీ ఒకరోజు కర్దమ మునికి అనిపించింది, అయ్యో నా యొక్క భార్య ఎంత అనుభవించింది, ఎంత వెల్త్ అనుభవించింది, ఒక రాజు యొక్క కూతురు కదా, కానీ నా దగ్గరకు వచ్చి ఇంత కష్టపడుతుంది. సో ఆమె కోసం నేను ఏమైనా చెయ్యాలి అనేసి కర్దమ ముని అనుకొని ఆమె కోసం అనేసి ఆయన ఒక పెద్ద ప్లేన్ రెడీ చేస్తాడనమాట. పెద్ద ప్లేన్. ఆ ప్లేన్లో మీరు చూడొచ్చు, ఇట్స్ ఎ గ్రేట్ సిటీ వెరీన్ యూ కెన్ సీ లేక్స్, గార్డెన్స్, హౌసెస్, స్ట్రీట్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు కొత్తగా మనం చూస్తాం కదా, ఈ ఓషన్ మీద షిప్స్ అంతా రెడీ చేస్తున్నారు. ఆ షిప్స్ ఎంటైర్ సిటీ విల్ బి దేర్.
లోపల వెళ్ళి చూస్తే ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. సో ఆయన ప్లేనే రెడీ చేశారనమాట కర్దమ ముని తన యొక్క భార్య కోసం. సో అలాంటి ఒక సేజే ఒక ప్లేన్ రెడీ చేయగలిగితే అది కూడా ఆ ప్లేన్లో ఆయన తీసుకెళ్ళి వాళ్ళ భార్యని ఎన్నో ఈ లోకం ఇదొక లోకం ఇదొక లోకం ఇదొక లోకం అని ప్రతి లోకాన్ని చూపిస్తూ వచ్చారంట ఆయన. ఒక సేజ్ అలా చేస్తే, ఒక యోగి ఆయన ఒక యోగి అలా చేస్తే, కృష్ణ ఎవరు? యోగేశ్వర. హీఈస్ యోగేశ్వర, మాస్టర్ ఆఫ్ ఆల్ యోగిక్ పవర్స్. అప్పుడు ఆయన ఏం చేయగలుగుతారు? ఎంత చేయగలుగుతారు ఆలోచించండి. సో హీఈస్ ఆల్ పవర్ఫుల్. అంత గొప్ప మనిషి, అంత గొప్ప భగవంతుడితో మనం అసోసియేట్ అవుతున్నాం ప్రతిరోజు బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. హీ కెన్ క్రియేట్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ అండ్ హీ కెన్ క్రియేట్ లోయర్ దాన్ ద లోయెస్ట్, స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్. ఇప్పుడు మామూలుగా ఇదే గ్రేటెస్ట్ అని అనుకోవచ్చు, దానికంటే గ్రేటర్గా భగవంతుడు సృష్టించగలుగుతాడు. ఓకే, ఇప్పుడు చీమ అనేది చిన్నగా మనకు కనబడుతుంది, దానికంటే చిన్న జీవిని కూడా ఆయన సృష్టించగలుగుతాడు. కానీ మన వల్ల అవుతుందా? వీఆర్ సో ఫైనైట్. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. భగవంతుడు కెన్ క్రియేట్, ఇదే గ్రేటెస్ట్ అని మనం తెలుసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెద్దదేమో అని మనం ఏదైనా తెలుసుకున్నామంటే దానికంటే పెద్ద చూపిస్తాడు అని చేసి క్రియేట్ చేస్తాడు. మనం ఇదే చిన్నదేమో ఈ లోకంలో స్మాలెస్ట్ చదువుతారు కదా మీరు కరెంట్ అఫైర్స్ జీకే అంతా చదివినప్పుడు, స్మాలెస్ట్, లాంగెస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్, టాలెస్ట్. సో మనం ఇవి చదువుకుంటున్నాం ఎందుకంటే మనకి ఇంతకంటే పెద్దగా తెలియదు. బట్ భగవంతుడు దానికంటే పెద్ద కూడా సృష్టించగలుగుతాడు. పెద్దవే కాదు, చిన్నవి కూడా, చిన్న వాటికన్నా చిన్నది కూడా సృష్టించగలడు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. సో అసలు భగవంతుడిని అర్థం చేసుకోవడం సాధ్యమే కాదు. ఓన్లీ బై అసోసియేషన్ విత్ pure devotees we will be able to understand little bit about the Lord. Not little bit, actually మనకు తెలుస్తుంది అనమాట భగవంతుడు మన యొక్క he is everything for us అనే విషయం మనకి అర్థమైపోతుంది. ఆయన లీలలు, దివ్య లీలలు కూడా కొంచెం కొంచెం మనకి అర్థమైపోతుంది. ఓకే, అందుకే చైతన్య మహాప్రభు చెప్పారనమాట చైతన్య చరితామృతలో ఆది లీలలో 17.22 శ్లోక చైతన్య చరితామృత ఆది లీల. అందులో ఏమన్నారు? కలికాలే నామరూపే కృష్ణవతార్. కలికాలములో, ఈ కలియుగంలో నామరూపములో కృష్ణ అవతరించారు అని చైతన్య చరితామృతలో ఉంది. ఓకే, అలానే మన చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నామకారి బహుధార్ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. సో ఓ కృష్ణ, నీ యొక్క ఎనర్జీ మొత్తం నీ నామంలో పెట్టేశావు. ఈ జపం చేయడానికి అసలు ఏమి రెస్ట్రిక్షన్సే లేదు, రూల్సే లేవు. ఎక్కడన్నా చేయొచ్చు, వాకింగ్ చేస్తూ చేయొచ్చు, కుకింగ్ చేస్తూ చేయొచ్చు, ఏ పని చేసినప్పుడు కూడా నేను స్మరించవచ్చు. ఓ కృష్ణ, ఇంత ఎనర్జీ ఇందులో పెట్టేసి ఇంత సో పవర్ఫుల్ ఇట్ ఈస్. అటువంటి దాన్ని మాకు ఏ టైంలోనో చేయడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. కానీ మేము ఎంత దురదృష్టవంతులము, మాకు దాని యొక్క గొప్పతనం తెలియట్లేదు. దుర్దైవం ఇదృశం ఇహజని నాను రాగా. అసలు మాకు ఎంత దురదృష్టం, మాకు ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా మేము ఇంకా కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు నీ కృష్ణనామం మీద అట్రాక్ట్ అవ్వట్లేదు మేము అనేసి చైతన్య మహాప్రభు అట్రాక్ట్ అవుతారు. హీఈస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. కానీ మన గురించి చెప్తున్నారు, కలియుగ ప్రజల గురించి, మనందరి గురించి చెప్తున్నారు. భగవంతుడే నామరూపంలో వచ్చారని మనకు తెలిసి కూడా మనం ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు అనేసి యాక్చువల్గా మన యొక్క సిచ్యువేషన్ని మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పారనమాట. ఓకే, ప్రభుపాద్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తారనమాట. బుక్లో ఆర్టికల్స్ వస్తాయి కదా, అందులో బొమ్మలు వేసి చూపిస్తుంటారు కార్టూన్స్ లాగా. అక్కడ ఒక ఆవిడ చెప్తుందంట భర్తకి చాంట్ అని. అప్పుడు భర్త అంటాడంట కాంట్ అని. అలా ఉంది మన పరిస్థితి. చాంట్ చేయండి హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేయండి, మీరు భగవంతుడితో స్వయంగా కాంటాక్ట్లోకి వస్తారు మీ మనసులో. ఎందుకంటే చూడండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు కాళియా లీల తెలుసా? కాళియా లీల తెలుసు కదా, యమునా నదిలో కాళియా వస్తాడు, తనకి చాలా విషం ఉంటుంది. ఆబ్వియస్లీ స్నేక్స్ హ్యాస్ వెనమస్ పాయిజన్ ఇస్ దేర్. ఆ పాయిజన్ ఎప్పుడైతే ఆ పాయిజన్ ఉందనేసి తనకు గర్వం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ గర్వం ఎక్కువ ఉండడం వల్ల భగవంతుడు ఆ గర్వాన్ని అణిచివేయడానికి
అక్కడున్న ప్రజలు వ్రజవాసుల్ని కాపాడడానికి స్వయంగా భగవంతుడు వెళ్ళి తన తల మీద ఎక్కి తొక్కుతాడనమాట. తనకి చెప్తాడు, నీకు పాయిజన్ మొత్తం తీసేస్తాడనమాట. ఇంకా తనకి పాయిజన్ ఉండదు. అప్పుడు తనకు అహంకారం తగ్గుతుంది. ఎప్పుడైతే పాయిజన్ అనేది భగవంతుడు తీసేస్తాడో అప్పుడు కాళీ యొక్క అహంకారం తగ్గుతుంది. సో మన పరిస్థితి కూడా అంతే. మనకు అహంకారం ఉంది, మన మనసులో ఎట్లా అంటే అహంకారం, నేను, నాది అని ఉంది, అటాచ్మెంట్ ఉంది, ఇవన్నీ నాదే, వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఓకే, దీనివల్లే కదా ప్రాబ్లమ్స్ వస్తుంది లైఫ్లో. ఎవరు మన కంట్రోల్లో లేరు. వీ కెనాట్ ఫోర్స్ ఎనీవన్. ఎవరిని మీరు ఇలా చెయ్యండి అలా చేయండి ఎలా చెప్పగలుగుతాము? భగవంతుడే కూర్చొని ఉన్నాడు. వాళ్ళ విరుద్ధంగా చేస్తున్నారు, ఇమ్మోరల్గా చేస్తున్నప్పుడు కూడా, తప్పులు చేస్తున్నప్పుడు కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా. వాళ్ళకి ఎప్పుడు చెప్పాలో అప్పుడు భగవంతుడే చెప్తాడనమాట. అలాంటప్పుడు మనం ఎందుకు ఫోర్స్ చేయాలి? మనం తెలుసుకున్నామా? మనం చక్కగా చేయడానికి ప్రయత్నించాలి. మనం ఎప్పుడైతే చక్కగా చేస్తామో చూసిన వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు. మాటల కన్నా యాక్షన్స్ పనిచేస్తాయి, రైట్? మాటల కన్నా యాక్షన్స్, వర్క్ డీడ్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ అని చెప్తారు కదా. సో దట్ వే మనం నడిచి చూపేయాలి. ఆ అందమైన జీవితాన్ని వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి, ఇంత ఆనందంగా ఉంటుందా అని. డెఫినెట్లీ ఎట్లాంటి వాళ్ళైనా ఆలోచిస్తారనమాట. అన్నెసరీ యూ షుడ్ నాట్ గైడ్ ఎనీవన్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా గమనినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, రైట్? సో అదే చెప్తున్నారు ఇక్కడ. మనమందరూ భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనము తెలిసి కూడా దానికి అట్రాక్ట్ అవ్వట్లేదు. మన యొక్క పరిస్థితి ఎందుకు ఇలా ఉంది మనం తెలుసుకోవాలి. సుఖదేవ్ గోస్వామి చాలా చక్కగా రాస్తున్నారు. ఇతం సతాం బ్రహ్మ సుఖానుభూత్య. అహం అంటే చెప్తున్నారు, హియర్ ఇస్ ద పర్సన్ కృష్ణ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ బ్రహ్మ సుఖ. అంటే కొంతమంది యోగిలు భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళకి తెలియదు, భగవంతుడు అంటే ఈయన ఈ రూపం అని. వాళ్ళు ఏం చేస్తారు, ఒక లైట్ మీద ఫోకస్ చేస్తారనమాట. సో అంటే ఫామ్లెస్ దాన్ని ఒక ఫామే లేదు భగవంతుడికి అన్నట్టు. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఆనందం దొరుకుతుందంటే ఈ కృష్ణుడి దగ్గర నుంచే. కృష్ణుడి యొక్క ఎనర్జీ, ఈ లైట్నే, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చే లైట్నే వాళ్ళు ఫోకస్ చేసి దాని మీద వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. ఓకే, ఆ ఎనర్జీ అంతా మొత్తం ఆయన దగ్గర నుంచి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ అంటే ఈ భగవంతుడికి రూపం లేదు అని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ భగవంతుడి యొక్క రూపం ఇదే, అది కృష్ణనే అని తెలుసుకోవాలని సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు చాలా మందికి మెడిటేషన్ చేస్తాము, మేము సెన్సెస్ కంట్రోల్ చేసుకుంటాము, మా వల్ల అవుతుంది, యోగా చేస్తాము. ఒక విషయము మీరు ఆలోచించండి, ఇది చెయ్యొద్దు అని మీ పిల్లలకు చెప్పారనుకోండి, మామూలుగా మన పిల్లలకి చెప్పామంటే చెయ్యొద్దు అంటే వాళ్ళు చాలా కష్టపడతారు. అది చేయకుండా ఎలా ఉంటారు? ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి, అది చేయకుండా ఎలా ఉంటారు? సో దానికంటే బెటర్ ఆప్షన్ ఏది ఉంటుంది ఆలోచించండి. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే చెయ్యొద్దు అని చెప్పడానికన్నా దీనికి బదులు ఇది చెయ్యని చూపించాలి మనం వాళ్ళకి. ఇది చెయ్యొద్దు, దానికి బదులు ఇది చెయ్యి, రైట్? ఇది చెయ్యని చెప్పాలి. ఇప్పుడు మీట్ ఈటింగ్, మాంసం తినడం కానీ, మద్యం సేవించడం కానీ, ఇల్లిసిట్ సెక్స్ పెట్టుకోవడం కానీ, గ్యాంబ్లింగ్ జూదం ఆడడం కానీ, ఈ 4 వచ్చేసి స్తంభాలు అనమాట, 4 పిల్లర్స్ ఆఫ్ అధర్మ. ఓకే, ఈ 4 స్తంభాలని మనము కంప్లీట్గా తీసేయాలి. అప్పుడు ఆ రూఫ్ పడిపోతుంది. ఆ రూఫ్ ఎప్పుడైతే పడిపోతుందో మనలో నుంచి అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. కృష్ణ ఎట్లాగైతే కాళీ పైన ఎక్కి నాట్యం ఆడినప్పుడు దానిలో ఉన్న విషయం అంతా తీసి, అహంకారాన్ని తీసి ఆయన సర్వెంట్గా చేసుకున్నాడు. కాళీ కూడా రియలైజ్ అవుతాడు అనమాట, ఓ కృష్ణ, యూఆర్ ద సుప్రీం లార్డ్. నేను ఇన్ని రోజులు నాకుంది పవరు, ఎందుకంటే నాలో పాయిజన్ ఉంది, నేను అందరినీ భయపడించేవాడిని అని అహంకారంతో ఉన్నాను, ఈరోజు తెలుసుకున్నాను, అది నువ్వే ఇచ్చావు అని కాళీ చెప్తాడు. సో ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్ర చాంట్ చేస్తామో మన మనసులో కూడా ఒక పెద్ద కాళీ ఉన్నాడు, చాలా తలలు ఉన్నాయని. ఆ కాళియా ఏమేమి ఒక తల ఏమో కామం అయితే, ఇంకో తల క్రోధం, ఇంకో తల గ్రీడ్ అత్యాస, ఇంకో తల మోహము. ఇలా ఎన్నో తలలు ఉన్నాయి ఆ కాళియా, మన మనసులో ఉన్న కాళియాకి. ఎన్నో జన్మల నుంచి వచ్చినవి అవి. సో దాని మీదకి కృష్ణ వచ్చి డాన్స్ చేయాలి. ఆయన ఎప్పుడు డాన్స్ చేస్తాడు?
మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేసినప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి ఆ కాళీ తల మీద డాన్స్ చేసినప్పుడు దానికి ఉన్న అహంకారం, దానికి ఉన్న యూనో ఫాల్స్ ప్రెస్టేజ్, నేను అన్న అహం, నాది అన్న ఇది, అవన్నీ వెళ్ళిపోయి we will realize that I am nothing. నా చేతిలో ఏమీ లేదు కృష్ణ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలోనే అంతా ఉంది. ఐఎమ్ జస్ట్ యువర్ సర్వెంట్, ఐఎమ్ జస్ట్ యువర్ ఎటర్నల్ సర్వెంట్. ఆ విషయం మనం రియలైజ్ అవుతాం. సో దట్స్ వై ఇట్ ఈస్ సెడ్, శాస్త్రాల్లో మహాప్రభువు కూడా వచ్చి చెప్పడం కానీ ప్రభుపాద్ చెప్పడం కూడా వాళ్ళు ఎంతో మన మీద దయ చూపించి చెప్పారు, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని. కానీ మనకేంటంటే స్పూన్ ఫీడింగ్, ఎవరన్నా తోలు ఉల్చిపెట్టి ఇచ్చారనుకోండి, బనానా తోలు, అది మనకి అంత తెలియదు అనమాట. మనమే తీసుకొని ఉల్చుకొని తినే లోపల జన్మలైపోతుంది. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ, అంటే మనము శాస్త్రాలు అవన్నీ చదివి దీని ఎసెన్స్ ఏంటి అని అర్థం చేసుకునేసరికి ఎన్నో జన్మలు అయిపోతుంది. కానీ ప్రభుపాద్ మహాప్రభు అంటే స్వయంగా కృష్ణనే వచ్చి జస్ట్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ, సింపుల్ ఎసెన్స్ ఇచ్చేశారు. కానీ మనం అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన మనసులో కాళియా ఉన్నాడు, ఆ కాళియాకి ఎన్నో తలలు ఉన్నాయి. అవంతా ఎప్పుడు తగ్గేది? ఎప్పుడు తగ్గుతుంది? వెన్ యూ చాంట్ అగైన్. చాంటింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. మీకు అది అనుభవిస్తారో లేదో, జస్ట్ చాంట్. ఇన్ ద ప్రాసెస్ వెన్ యూ కీప్ చాంటింగ్, స్లోలీ ఆ కాళియా యొక్క విషయం అంతా పోయి మా కృష్ణుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడనమాట. కృష్ణుడు ఎప్పుడూ ఉంటారు, కానీ కృష్ణుడు ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. We will be able to realize Krishna in our heart. Okay? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా just chant Hare Krishna. Let's say together, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. So, that's what I wanted to tell you today. అలాగే కృష్ణ యొక్క పాస్ట్ టైమ్స్ బృందావన్లో గోపీస్ వీళ్ళందరూ భగవంతుడికి స్వయంగా అసోసియేట్స్గా ఉన్నారు. భగవంతుడితో లీలలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు? వాళ్ళకి ఏమన్నా అంత ఈజీ కాదు అవన్నీ. వాళ్ళు ఎంతో తపస్సు చేసింటే కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి పార్టిసిపేట్ చేయలేరు. కానీ మనకి ఎంత కలియుగంలో పుట్టిన ప్రజలకి ఎంత భాగ్యం అంటే, జస్ట్ చాంట్, యూ విల్ గెట్ అసోసియేషన్ ఆఫ్ ద లార్డ్. చాంట్ చేయడం వల్ల ఏమవుతుంది? స్వయంగా భగవంతుడితో అసోసియేట్ అయిపోతున్నాం. ఎంత ఈజీ, రైట్? సో ద హోల్ పాయింట్ ఇస్, ఈ మొత్తానికి మనకి ఏంటి పాయింట్ అంటే, భగవంతుడి దగ్గర బిజినెస్ లేదు. వీఆర్ నాట్ డూయింగ్ బిజినెస్. దట్స్ వాట్ శ్రీమద్ భాగవతం ఇస్ సెయింగ్. భాగవతమైనా, చైతన్య చరితామృతమైనా, గొప్ప గొప్ప భక్తులైనా, ఏ సంప్రదాయాన్ని మీరు తీసుకోండి, వాళ్ళు చెప్పేదంతా ఒకటే, భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోండి. భగవంతుడి దగ్గర అది కావాలి ఇది కావాలి అడగడం కాదు, బిజినెస్ కాదు భక్తి అంటే. భగవంతుడి దగ్గర భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి, రైట్? దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. సో నేనేం చెప్పొచ్చానంటే, ఈ యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ దే సెన్సెస్. అది ఎలా కుదురుతుంది? ఇది చెయ్యొద్దు అంటే కుదరదు. ఇది చెయ్యొద్దు నాన్న, దీనికి బదులు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మైండ్ దాని పక్క డైవర్ట్ అవుతుంది. సో శ్రీల ప్రభుపాద్ మనం చక్కగా అమెరికాకి వెళ్ళినప్పుడు కానీ, న్యూయార్క్ వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు హిప్పీస్ ఆ టైంలో వాళ్ళని ఇది చెయ్యొద్దు అని చెప్పి ఎంగేజ్ దిస్ వే అన్నారు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవండి, ఫస్ట్ మంగళారతి చేయండి, స్నానం చేసి భగవంతుడికి మంగళారతి, ఫస్ట్ ఆరతి ఇవ్వండి భగవంతుడికి, తర్వాత స్టార్ట్ చాంటింగ్, డూ మంగళారతి. అంటే మంగళారతి అంటే మనకు కీర్తన కూడా ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, లేదా ఒక దీపం పెట్టేసి భగవంతుడి దగ్గర, థ్యాంక్ యూ కృష్ణ, ఈరోజు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చావు నీకు సేవ చేయడానికి అని చెప్పేసి మన హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకోండి. తర్వాత భాగవతం వినండి, ఒక గొప్ప భక్తుడి దగ్గర భాగవతం వినండి చెవులు పెట్టి. అలా తర్వాత కృష్ణ ప్రసాదం చేయండి. కృష్ణ కథలు వింటూ నేను చేస్తూ ప్రసాదం చేసినప్పుడు క్లాస్ వినలేమా? ఒక స్పీకర్కి పెట్టేసి వి కెన్ హియర్. మనం అనుకుంటే ఎంతసేపు అండి, రోజంతా కూడా కృష్ణ కథ వింటూ ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రభుపాద్ ఎంతో చక్కగా మనల్ని భగవంతుడి యొక్క సేవలో, అంటే కృష్ణుడిని సెంటర్లో పెట్టి భగవంతుడి యొక్క సేవలో మనల్ని నిమగ్నం చేశారు. ఇప్పుడు ఎంత ఈజీ చూడండి, ఇటుపక్క ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని మనము అది పోయి కామం వద్దు, ఈ క్రోధం వద్దు ఎంత చెప్పినా, ఈ ఇంటాక్సికేషన్ వద్దు, ఇలిసిట్ సెక్స్ వద్దు ఎంత చెప్పినా
అది చాలా కష్టం మన వల్ల కాదు. కానీ దీన్ని వదిలేసి మనం ఇలా డైవర్ట్ చేసినప్పుడు భగవంతుడితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం కంప్లీట్గా ప్యూరిఫై అయిపోతాం. చక్కగా అసలు ఇంత ఈజీ సర్వీస్, అంటే ఇట్లా చెయ్యండి అని చక్కగా చెప్పేశారు. వి జస్ట్ హ్యావ్ టు ఫాలో. మనం ఫాలో అవ్వాలి. మనది ధర్మ అర్థ కామ మోక్ష గురించి మనం మాట్లాడలేదు. మనకి కృష్ణని ప్రేమించాలి, కృష్ణ భక్తుల్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, కృష్ణ భక్తులకి సర్వీస్ చేయాలి. ఎంత వైష్ణవ సేవ చేస్తే, శుద్ధ భక్తులకు సేవ చేస్తే అంత కృష్ణుడికి దగ్గర అవుతాం. రైట్? సో కలియుగము యొక్క ధర్మమే హరినామ సంకీర్తనం. కలియుగంలో మనకి మామూలుగా ధర్మం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ధర్మం అనేది లేదు. ఇట్ ఈస్ ప్రాక్టికలీ నిల్, జీరో అయిపోయింది కలియుగంలో. ఇక్కడ ఎవరు కానీ ఒక రిలీజియన్ మా ముందంతా ఇది పద్ధతి కదా, ఇలా చేయాలి కదా అని ఆలోచించేవాళ్ళు, మినిమం అన్న ఆలోచించేవాళ్ళు. ఇలా చేస్తే మంచిది కాదేమో, ఇది ధర్మం కాదేమో అని. ఇప్పుడు అలా ఆలోచించడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదు. అంటే ఆ మైండ్ లేదు, వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే 1000 మంది ఒకటి చేస్తున్నారంటే అది కరెక్ట్ అని తల ఊపే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. వాళ్ళంతా చేస్తున్నారు కదా నేను చేస్తున్నానని. ఎంత మూఢత్వం, ఎంత అజ్ఞానం అసలు. శాస్త్రాలు చదవాలి కదా, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది ధర్మం ఏది అధర్మం శాస్త్రాలు మాత్రమే మనకు తెలియజేస్తుంది. మనం ఇష్టంగా భాగవతం, మన ఇష్టంగా భగవద్గీత రాయలేము. భగవద్గీత ఏం చెప్పారో అదే మనం ఫాలో అవ్వాలి. ఉన్న ఫైనట్ నాలెడ్జ్తో మనం ఎలా భాగవతాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం? అది కరెక్టా? అనుకూలంగా ఏది మనం మార్చుకోకూడదు. దాంట్లో ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవడమే ఒక భక్తుడి యొక్క లక్షణం, ఒక డిసైపుల్ యొక్క లక్షణం. అది నా వల్ల అయినట్టు నేను చేస్తాను. ఇట్స్ నాట్ దట్. కృష్ణకి అది అవసరం కూడా లేదు. కృష్ణకి మనలాంటి వాళ్ళ అవసరం కూడా లేదు. ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ సర్వెంట్స్ ఉన్నారు ఆయనకి. మన దగ్గర సేవ చేసుకోవాలని ఆయనకి ఏం లేదు. మనం ఇష్టపడి మనం చేస్తే మనం ప్యూరిఫై అవుతాం. అప్పుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు. ఆయన మీరు పత్రం ఇచ్చిన, పుష్పం ఇచ్చిన, ఫలం ఇచ్చిన, తోయం ఇచ్చిన నేను తీసుకుంటాను అని ఆ శ్లోకంలో 2 సార్లు భక్తి 2 సార్లు చెప్తారు. భక్తితో ఇస్తే భక్తిగా నేను హ్యాపీగా తీసుకుంటాను. సో భక్తి ఈజ్ ఇంపార్టెంట్, యువర్ మూడ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు సిల్వర్ ప్లేట్లో పెట్టినావా, నువ్వు ప్లాటినం ప్లేట్లో పెట్టినావా, నువ్వు ఏం పెట్టినావు, రకరకాలు పెట్టినావా, ఇట్స్ నాట్ దాట్. కృష్ణకి అది కాదు ఇంపార్టెంట్. సరే నా దగ్గర చాలా డబ్బులు ఉంది, బట్ నేను మనసులోనే తలుచుకున్నాను, భగవంతుడికి అన్ని మనసులోనే అర్పించేశాను. ఐ హ్యావ్ హర్డ్ సో మెనీ పీపుల్ సేయింగ్ దాట్. అలా చెప్తారనమాట. ఎంత డబ్బులు మనసే రాదు భగవంతుడు ఇవ్వడానికి. అసలు మన దగ్గర మనీ ఉందంటే అది ఆయనే కదా ఇచ్చారు. ఆయనకి ఇవ్వడానికి ఎందుకు మనసు రాదు? ఎన్నో జన్మగా ఆ మనీకి అంత అటాచ్మెంట్ అనమాట. సో అందుకే ఇలా జరిగింది. సో భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి. కొంతపాట అట్లీస్ట్ దట్ మచ్ మూడ్ మనకు రావాలి. ఇవంతా ఆయనే ఇచ్చాడు, ఆయనకి మనం తిరిగి ఇవ్వాలి. భగవంతుడికి పెట్టేటప్పుడు ఆలోచించకూడదు. అది బ్రాండెడ్ షర్ట్స్ అని అవి ఇవి కొంటాము, అసలు ఎంతెంత డబ్బులు అవి. భగవంతుడికి గోమాతకి సేవ చేయొచ్చు, అట్లా గోమాతలు కనబడితే అరటి పండ్లు పెట్టచ్చు, ఎంత వీలైతే అంత చేయొచ్చు కదా. వై కాంట్ వి డైవర్ట్ అవర్ అటెన్షన్ టువర్డ్స్ కృష్ణ కాన్షియస్నెస్? ఇప్పుడు దాకా సెల్ఫిష్గా ఉండింది చాలు, ఇంకన్నా సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఎంత బాగుంటుంది జీవితం, ఆలోచించండి. సో భగవంతుడిని రియలైజ్ అవ్వడానికి కుదరదు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే డబ్బుకు దేనికైనా మోహంతో ఉన్నారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేరు. భగవంతుడికి స్వయంగా సర్వీస్ చేయాలి, తన దగ్గర ఎంత ఉందో అంతతో చేయాలి. ఓకే, ఒక ఆయన 100 రూపాయలు అడిగితే, ఒక ఆయన 1000 రూపాయలు అడిగినప్పుడు ఒక అబ్బాయి ఏమో 100 రూపాయలు ఇచ్చాడంట, ఇంకో అబ్బాయి ఏమో 10 రూపాయలు ఇచ్చాడంట. కానీ భగవంతుడికి తెలుసు 100 రూపాయలు ఇచ్చిన వాడు గొప్ప, 10 రూపాయలకి ఇచ్చినాడు గొప్ప. ఎందుకంటే చూడండి, మనం చెప్పుకోవచ్చు అదే ఏం లేదని, కానీ భగవంతుడికి బాగా తెలుసు నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు, తన దగ్గర ఎంత ఉందని నాకు తెలుసు అని చెప్తాడు భగవంతుడు. సో 100 రూపాయలు ఇచ్చిన వాడి దగ్గర 2000 రూపాయలు ఉంది, కానీ వాడు 100 రూపాయలు ఇవ్వగలిగాడు, వాడి మనసు అంతే. కానీ 10 రూపాయలు ఎవరైతే ఇచ్చాడో, ఎవరో అడిగినప్పుడు వాడి దగ్గర ఉండిందే 10 రూపాయలు, కానీ వాడు 10 రూపాయలు ఇచ్చాడు. సో కృష్ణ సీజ్ ద మూడ్. 100 రూపాయలు ఇచ్చినవాడు గొప్ప కాదు కృష్ణుడి విషయంలో, 10 రూపాయలు ఇచ్చినవాడు గొప్ప. రైట్?
ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో కృష్ణుడికి మూడ్ ఇంపార్టెంట్. మీరు ఏమైనా చేయొచ్చు కానీ కృష్ణ ఈజ్ వాచింగ్, హీఈస్ వాచింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసు. మనం ఎంతన్నా బయటికి కనబడచ్చు కానీ మన లోపల ఏముందో యాజ్ ఇట్ ఈస్ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. శుద్ధ భక్తులకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో అదే నెగిటివిటీ పాయింట్ కాదు ఇక్కడ. నెగిటివిటీని ఎలా వదలాలి, నెగిటివిటీని డైవర్టెడ్ టువర్డ్స్ కృష్ణ కాన్షియస్నెస్, పాజిటివిటీలో నింపుదాం. అంటే భగవంతుడిని పాజిటివ్, ఇక్కడ లోకల్లో అందరికంటే పాజిటివ్ ఎవరు? ఒకటి కృష్ణ, ఇంకోటి కృష్ణ భక్తులు. వాళ్ళకు మించిన ఇంకెవరు పాజిటివ్గా ఉండే వాళ్ళు నేను చూడలేదు. ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని భగవంతుడికి వదిలేశారు. ఏది జరిగినా తుకారాం స్టోరీ చెప్పాను, ఆయన మొహంలో ఉమ్మినా కూడా 108 సార్లు జపం చేస్తుంటే ఆయన వెళ్ళి 108 సార్లు గంగా నదిలో స్నానం చేసి వచ్చి చేస్తాడనమాట జపం. ఆ ఉమ్మిన వాడికి బోర్ కొట్టేస్తుంది, అసలు ఏంటయ్యా నీ కోపమే రాదా అని. సో భక్తులకి కోపం అనేది అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక సిచ్యువేషన్ని భగవంతుడు ఇచ్చినట్టుగా భావిస్తారు. ఆయన ఏమంటాడు, మీ వల్లే కదా నేను 108 సార్లు పవిత్రమయ్యాను, గంగా నదిలో స్నానం చేశాను, ఈరోజు నేను ఎంత అదృష్టం చేసుకున్నాను అని. సో వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ మెటీరియల్గా ఉండదు, వాళ్ళు ఎప్పుడు కనెక్టెడ్ టు ద లార్డ్. ఓకే, సో ద హోల్ పాయింట్ ఆఫ్ టుడేస్ లెక్చర్ ఇస్ కృష్ణ యొక్క అపియరెన్స్. కృష్ణ ఎందుకు వస్తారు, కృష్ణ ఎందుకు లీల చేస్తారు అనేదాన్ని, అంటే ఎందుకు వస్తారు అంటే తన యొక్క భక్తులకి ఈ లైఫ్ అండ్ డెత్ అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే ఇవి ఉన్నాయి కదా, ఈ 4 విషయాలు, దీని నుంచి బయటపడేయడానికి ఆయన వస్తాడు. స్వయంగా లిబరేట్ చేసేస్తాడు, వచ్చి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అందుకని స్వయంగా వస్తాడు. అది యాక్చువల్ రీజన్ ఫర్ హిమ్ టు కమ్. సో మెనీ రీజన్స్ బట్ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఓకే, సో మనం అనుకుంటాం మనకి ఎంత అజ్ఞానం అంటే అసలు బాధేస్తుంది నాకు. చాలామంది ఈ లోకంలోనే కంఫర్టబుల్గా బతకడానికి ఎంతో ట్రై చేస్తారనమాట. ఇది ఉంటే కంఫర్టబుల్గా ఉంటాను, ఇల్లు కట్టేసేయాలి, అది చేసేయాలి. అంటే ఇక్కడ ఉండేదే ప్రాబ్లము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేది ప్రాబ్లం అని తెలుసు, కానీ దాని గురించి వాళ్ళు కంప్లీట్గా మర్చిపోతారు. మాయలో పడి ఇక్కడే హ్యాపీగా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తారనమాట. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత ఉంటే చాలదా? సరే మీకు భయం, ఓకే నాకు సేవ్ చేసుకోవాలి, ఓకే సేవ్ ఇట్, బట్ నాట్ మోర్ దెన్ వాట్ యూ నీడ్. అంటే మీతో పాటు మీ జనరేషన్స్ అందరి కోసం కూడా మీరు చేర్చి పెట్టాలా? అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఆలోచిస్తున్నారా మీరు? ఈ టైం ఎంత ప్రెషియస్. టైం ఇస్ కృష్ణ. ఇప్పుడు మీరు ఎంతైతే సంపాదిస్తారో మీ బ్యాంక్ అకౌంట్లో ఉండిందంటే మీరు వెళ్ళిపోయినాక ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు యూజ్ చేసుకోలేరు కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్, మీరు యూజ్ చేసుకోలేకపోతే అప్పుడు నిజంగానే మీరు ఎంత కష్టపడి సంపాదించిన ఆ డబ్బులు మీకు యూజ్ అవ్వకపోతే నిజంగా మీరు ఎంత టైం వేస్ట్ చేసినట్టు. నిజంగా వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ సోల్స్. ఆలోచించండి, ఎంత కావాలో అంత ఎఫర్ట్ ఇద్దాం. ఏ పని చేయాలన్నా ఎంత కావాలో అంత ఎఫర్ట్ ఇద్దాం, బట్ నాట్ టూ మచ్ కాంప్లికేట్ చేసుకోకూడదు. లైఫ్ని సింపుల్గా పెట్టుకొని ఈ లైఫ్ యొక్క మేజర్ టెస్ట్ ఏదైతే వస్తుందో ఆ టెస్ట్ కోసం మనం ప్రిపేర్ అవుతాం. యూ సీ, కృష్ణ డివోటీస్ కెన్ డూ బెస్ట్ ఇన్ ఎనీథింగ్. కృష్ణ డివోటీస్ వల్ల ఏ పని కూడా బెస్ట్గా చేయగలుగుతారు. ఇట్స్ నాట్ దట్ దే కాంట్ డూ, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటారని కాదు. సిన్స్ దే ఆర్ విత్ కృష్ణ, వాళ్ళ కృష్ణతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పనైనా బెస్ట్గా చేస్తారు. వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దెర్ ఇస్ అ స్టోరీ ఆల్సో. సో వాళ్ళు చేసే ఏ పనైనా ఎందుకు వాళ్ళు బెస్ట్గా చేస్తారు అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అది భగవంతుడికి అర్పించి చేస్తారు. ఓకే, మన కోసం చేస్తే వేరు. కృష్ణ అంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆయనకి అర్పించి చేసినప్పుడు అది ఎలా ఉంటుంది? కాబట్టి కృష్ణ డివోటీస్ కెన్ డూ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, నాట్ దట్ దే కాంట్ డూ. కానీ వాళ్ళు ఏం చేసుకుంటారు, 8 hours ఫర్ మై మెటీరియల్ వర్క్. ఓకే, ఒక రోజులో 24 hours ఉంటే అందులో 8 hours మాత్రం నా భౌతికమైన పనులు నేను చేసుకుంటాను. బికాస్ నేను ఎంతో కొంత సంపాదించాలి, బతకాలి, కృష్ణుడికి సేవ చేయాలన్నా డబ్బులు కావాలి. సో ఫర్ దాట్ ఐ కీప్ సమ్ టైం లిమిట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత కృష్ణ కథ వినాలి, జపం చేయాలి, దానికి నా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇట్ ఈస్ ఈజీ. 24 hours మనం ఈజీగా డివైడ్ చేసుకోగలుగుతాం. టైం లేదని మాత్రం చెప్పొద్దండి. టైం లేదని మాత్రం నో, డోంట్ సే దాట్. వీ హ్యావ్ టైం.
దెర్ ఇస్ నో డిజైర్, కోరిక లేదని చెప్పండి. భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడి నామం జపం చేయాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడి లీలలు వినాలి, భగవంతుడి డివోటీస్ అసోసియేట్ అవ్వాలి అనే కోరిక లేదని చెప్పండి. నేను నమ్ముతా, ఒప్పుకుంటాను. టైం మాత్రం లేదని చెప్పదండి. ఓకే, సో అట్ ది ఎండ్ what we have to do? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎంత దయ చూడండి, ఆయనకి ఏం సర్వెంట్స్ అవసరం లేదు. ఆయన అనుకుంటే మిలియన్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆయనకు ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారు. కానీ ఆయన దయ చూడండి, అన్ని సర్వధర్మాలు అన్నీ వదిలేసి జస్ట్ నా యొక్క లోటస్ ఫీట్కి సరెండర్ అవ్వు, నీ పాపాలన్నీ నేను తీసేసుకుంటాను. ఇంత దయతో చెప్తుంటే ఎందుకు వినలేము? ఐ నో యూ పీపుల్ ఆర్ సో గుడ్. మీరందరూ చాలా బ్లెస్డ్ కూడా. మీరు ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా ఎంతూజియాసంతో హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తానని నేను నిజంగానే భగవంతుని ప్రే చేస్తున్నాను. భగవంతుడితో అసోసియేట్ అవ్వాలి. ఓకే, ఇంకా మనం కూడా చెప్పుకుందాం. లోకం యొక్క సర్వలోక మహేశ్వరం ఆయనతోనే నేను అసోసియేట్ అయ్యాను అని మనం చెప్పుకుందాం అందరికీ. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. let's come out of this birth and death. ఓకే, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే దాని నుంచి బయటపడడానికి మనం ప్రయత్నిద్దాం. దానికోసం కృషి చేద్దాం. భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతాం. అందరిలాగా అజ్ఞానులాగా ఇందులోనే ఇమిడిపోయి కంఫర్ట్ చూసుకోవడానికి అన్ని కంఫర్ట్ చేసుకొని లాస్ట్కి వదిలి వెళ్ళాల్సిందే కదా. Only foolish people will try to make comfort in this material world. Only intelligent people will try to come out of this of the great danger that is Janma Mrityu Jara Vyadhi. Okay, I know you people are intelligent and that's why you are here. Thank you so much. Vancha kalpatarubhyascha kripa sindubhya eva cha patitana pavanebhyom vaishnavebhyom namo namah. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय. हरे कृष्ण.